ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి మిస్ అవుతున్నారట ఈ దేశంలో. దేశంలో ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరం. సుప్రీంకోర్టు మిస్సింగ్ కేసులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. చిన్నారుల దత్తత ప్రక్రియను సులభతరం చేయండి. విచారణ కోసం జిల్లాకు నోడల్ ఆఫీసర్ నియమించండి. వచ్చే నెల 9వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయండి. మిస్సింగ్ కేసుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రానికి ఆదేశం. పిల్లల్ని ఎత్తుకపోయి అమ్ముకుంటున్నారు సింపుల్గా. ప్రతి 8 నిమిషాలకి ఈ దేశంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మిస్ అవుతున్నారు, పసిపాపలు. ఎవ్రీ 8 మినిట్స్కి. ఎంత ఘోరం అండి ఇది. అందుకే కోర్టు ఏం చెప్తుందంటే చిన్నారులను ఎవరైనా దత్తత తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రక్రియ అనేది చాలా కఠినతరంగా ఉన్నది. అసలు కొంతమందికి అవగాహన కూడా లేదు, కనీసం ఏడ తెలుసుకోవాలి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో కాబట్టి కొంత అవగాహన పెంపొందించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరుగుతున్న ఈ క్రమంలో సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న ఈ కాలంలో రకరకాల సమస్యలు, జీవనశైలిలో వస్తున్న మార్పులు, పొల్యూషన్, వీటి కారణంగా ఇప్పుడు వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు మేము ఎక్కడ ఒక బాబునో పాపనో దత్తత తీసుకోవాలంటే ఏం చేయాలి అనే దాంట్లో ఇది లేకుండా పోయింది. సో దీంతో చాలామంది ఏం చేస్తున్నారంటే ముఠాలను ఆశ్రయిస్తున్నారు. ముఠాలను ఆశ్రయించడం వల్ల వాళ్ళు ఎవరో ఒకరిని, ఇప్పుడు మా మధ్య ఉప్పల్లో ఏం జరిగింది, దాదాపు 4-5 నెలలు 3-4 నెలలు పెంచిన తర్వాత మళ్ళీ పిల్లలు వీళ్ళు ఎత్తుకొచ్చిరని తీసుకుపోయారు. ఎంత ఎంత దారుణంగా ఉంటుంది. సో కాబట్టి అందుకే కోర్టు కూడా ఏం చెప్తుందంటే ఈ దత్తత ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నం చేయండి అని ప్రభుత్వాలకు ఆదేశిస్తున్నది.